నేను ఫేజ్ 1 నుంచి వచ్చాను. స్టార్టింగ్లో మాకు చాలా ప్రాబ్లమ్స్ అయ్యాయి. బట్ కలెక్టర్ మేడం, గవర్నమెంట్ అఫీషియల్స్ దయ వల్ల మేము ఎన్నిసార్లు వెళ్ళినా వాళ్ళు విసుక్కోకుండా మా విజ్ఞాపనలు అనేది వినడం జరిగింది. और మాకు చాలా డెవలప్మెంట్ జరిగింది. కొన్ని మా బ్లాక్స్లో ఇల్లు కట్టిన తర్వాత కొన్ని పెండింగ్ వర్క్స్ అనేవి ఉండిపోయాయి. గవర్నమెంట్ ఆఫీసర్స్ వాటిని పూర్తి చేసి మా ఇల్లు మాకు ఇచ్చారు. మేము అడిగాం మేడంని, మేడం మా పిల్లలకి ఇక్కడ మేము షిఫ్ట్ అయినా ఇమ్మీడియట్గా స్కూల్స్లో అడ్మిషన్స్ దొరకలేదు. మేడం వాళ్ళు స్కూల్స్ ఇవ్వడం జరిగింది, అంబులెన్స్ ఇచ్చారు. మావి కొన్ని విజ్ఞాపనలు మేము కొల్లూరు ఫేజ్ 1, ఇది ఫేజ్ 2 కాబట్టి ఫేజ్ 1 మా దగ్గర విజ్ఞాపనలు ఏంటంటే సార్, మాకు ఒక బౌండరీ వాల్, మా కాలనీలో ఒక హాస్పిటల్, అండ్ ఇంకొక మెయిన్ ఏంటంటే సార్ మాకు కూడా ఒక టెంపుల్ మసీద్ ఉండాలన్నది విజ్ఞాపన. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సార్, మేము వివిధమైన అలగ్ ఏరియాల నుంచి వచ్చాం కాబట్టి మాకు ఇక్కడ చాలా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ పోలీసుల దయ వల్ల 24/7 కొల్లూరు పోలీస్ స్టేషన్లో ఉన్న ప్రతి ఒక్కరు మా కోసం చాలా కష్టపడుతున్నారు. కొంచెం పోలీస్ స్టాఫ్ని పెంచి మాకు ఒక అవుట్ పోస్ట్ కొల్లూరు ఫేజ్ 1లో ఫేజ్ 2లో, ఎందుకంటే కొంచెం లేడీస్కి చాలా ఇబ్బంది కలిగే విషయాలు ఇక్కడ జరుగుతున్నాయి. కొంచెం మేము ఇక్కడ లోకల్గా ఇక్కడ షిఫ్ట్ అయ్యాం కాబట్టి స్త్రీలకి మేము ముందంటే హౌస్ కీపింగ్ ఏదో చిన్న చిన్న పనులు చేసుకొని బతికే ఛాన్స్ ఉంటుండే. ఇప్పుడు ఇక్కడ నుంచి సిటీకి ట్రాన్స్పోర్ట్ వెళ్ళాలంటే ఇప్పుడు నా జీతం 15,000, ట్రాన్స్పోర్టేషన్కి 5,000 అయిపోతుంది సార్. సో కొంచెం ఇక్కడ మేము ఇక్కడ ఉన్న వాళ్ళకి మీరు ఏదైతే ఇక్కడ అభివృద్ధి చేస్తున్నారో మాకు ఉపాధి కలిగించాలనేది విజ్ఞప్తి సార్. చెల్లెమ్మ, ఇప్పుడు నువ్వు ఏం పని చేసుకుంటుంటావు? ముందు బౌన్సర్గా చేసేదాన్ని సార్, ఇప్పుడు ఇళ్లలో వంట పని చేస్తున్నాను. ఎక్కడ? ఈ సరౌండింగ్స్ లోనేనా? అవును సార్. సిటీకి వెళ్తావా? సిటీకి సార్. సిటీకి వెళ్తారు. థ్యాంక్ యూ సార్. మనకి ఇక్కడ ఇంత కష్టపడి మీరందరూ ఫండ్స్తో స్కూల్ ఏదైతే ఏర్పాటు చేశారో, అలాగే ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ స్కూల్కి ఎదురుగానే ఇంకోటి ప్లే గ్రౌండ్ ఉంది. అందులో మీరు ఒక స్పోర్ట్స్ క్లబ్ ఈ సొసైటీకి పెడితే మాలాంటి యంగ్స్టర్స్ అండ్ ఇక్కడ చాలామంది ఉన్నారు, వాళ్ళందరం గ్యాదర్ అయ్యి ఆల్రెడీ ఇక్కడ టీమ్ కలవర్ యాక్టివిటీస్ చేస్తుంది. మా ఆధ్వర్యంలో ఆ స్పోర్ట్స్ క్లబ్ని మేము చూసుకుంటాం. అండ్ ఇక్కడ నుంచి కూడా స్పోర్ట్స్ పర్సన్స్ బయటికి రావాలి, గవర్నమెంట్ జాబ్స్ కొట్టాలి అనేది మాకు ఒక కోరిక. అండ్ ఇదే కాకుండా సార్, డ్రైనేజ్ ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి. ఆల్రెడీ కలెక్టర్ మేడంకి తెలుసు, సెక్టర్ 1లో మొత్తం అక్కడ జామ్ అవుతుంది. బట్ ఆ సెక్టర్ 1లో జామ్ అవ్వడం వల్ల అక్కడ మస్కిటోస్ జామ్ అయ్యి వైరల్ డిసీజెస్ అనేవి వస్తున్నాయి. అండ్ బ్యాక్ సైడ్ విలేజ్లో ఉన్న చెరువు ఏదైతే ఉందో, ఈ వేస్టేజ్ అంతా అక్కడికి వెళ్ళడం వల్ల చెరువు అనేది ఖరాబ్ అవుతుంది. ఫ్యూచర్లో మాకు ఇష్యూస్ అయ్యే ప్రాబ్లం ఉంది సార్. సో వీఆర్ అడ్వాన్స్లీ అడ్వైజింగ్ యువర్ అటెన్షన్ ఆన్ దిస్ ఇష్యూ. అండ్ వన్ అండ్ లాస్ట్ థింగ్, మాకు ఇక్కడ ఒక 15,660 ఫ్లాట్స్ ఉన్నాయి సార్. మోస్ట్ ఆఫ్ ద హిందూ ఫ్యామిలీస్ ఉన్నారు. సో వాళ్ళకి ఇక్కడ 1.5 year నుంచి మొక్కడానికి టెంపుల్ లేదు. అండ్ ఏదైతే టెంపుల్ అండ్ ఎక్స్చేంజ్ రిక్వెస్ట్ ఉందో మేము ఆల్రెడీ కలెక్టర్ మేడంకి చెప్పాము. సో ఆ ఎక్స్చేంజ్ రిక్వెస్ట్ ఏదైతే ఉందో మాకు రీసెంట్గానే తెలిసింది, రెవెన్యూ డిపార్ట్మెంట్ యాక్సెప్టెడ్ అవర్ ల్యాండ్ చేంజ్ రిక్వెస్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ మేమైతే అఫీషియల్గా గవర్నమెంట్ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి కలిసి అక్కడ దాన్ని నెక్స్ట్ ఫార్మాలిటీస్ ఏందో చూసి మేము దాన్ని నెక్స్ట్ ఎలా చేయాలనేది ఇంప్రూవ్ చేస్తాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్. అండ్ we are here to support you and we want your support here. Thank you. Thank you Vishnu. Next, ప్రత్యేకమైన ధన్యవాదాలు ఒకసారి చప్పటి చేత అభినందిద్దాం. తర్వాత ఆరోగ్య వైద్య కుటుంబ సంక్షేమ మంత్రివర్యులు శ్రీ దామోదర్ రాజనరసింహ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మన జిల్లాకు విచ్చేసిన రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మార్చిలు శ్రీనివాసరెడ్డి గారు, మా హౌసింగ్ సెక్రటరీ గౌతమ్ గారు, జిల్లా కలెక్టర్ ప్రమీల గారు, అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ గారు, వివిధ శాఖ అధికారులు,
ఈనాడు చాలామందికి తెలియదు ఒక సమాజం, ప్రత్యేక సమాజం ఇక్కడ నివసిస్తుంది అని చెప్పేసి. సుమారు 15,000 పైచిలకు అపార్ట్మెంట్స్, రమారమి 1,00,000 మంది జనాభా, ఓ మినీ హైదరాబాద్ అయిపోయింది ఇది. మీ అందరికీ శిరసు వచ్చి నమస్కరిస్తూ పాత్రికేయ మిత్రులకు మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మా రెవెన్యూ మంత్రి గారు అడిగారు, ఈరోజు మనం కొల్లూరు పోదాము. కొల్లూరులో ప్రత్యేకంగా 2 శాఖలకు సంబంధించి ఒక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాము. ప్రధానంగా 8 కోట్ల రూపాయలతోటి VST హైదరాబాద్ రౌండ్ టేబుల్ వారు నిర్మిస్తున్న 60 గదుల భవనము, అంగన్వాడీ సెంటరు, డైనింగ్ హాలు. ప్రత్యేకంగా నేను VST యాజమాన్యాన్ని అభినందిస్తున్నాను. రాబోయే కాలంలో కొత్తగా ఒక స్కూల్ బిల్డింగ్, ఆధునిక స్కూల్ బిల్డింగు, 60 రూమ్లతోటి, డైనింగ్ హాల్ తోటి ఈరోజు శంకుస్థాపన చేశాము. అదే రకంగా మీకు ప్రైమరీ హెల్త్ సెంటర్, 6 పడకల ప్రైమరీ హెల్త్ సెంటర్ సంక్రాంతి లోపే ఇనాగరేట్ చేయబోతున్నాం. 17 మంది సిబ్బంది, డ్రగ్స్, సంక్రాంతి లోపు ఇనాగరేషన్. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆనాటి నుంచి కాంగ్రెస్ ఆలోచన విధానం ఏ రకంగా ఉంటుందంటే, పేదవానికి ప్రమాణాలతో కూడిన విద్య, ఆరోగ్య భద్రత అనేది మాది అని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. సామాజిక భద్రత, మహిళా సాధికారత. ఈరోజు మీతో కూర్చొని సుమారు 8-9 మంది స్పీకర్లు వివిధ అంశాలు, మా దగ్గర ఉన్న ఇబ్బందులు, ఆ ఇబ్బందులను అడ్రస్ చేయమని చెప్పి మమ్మల్ని కోరితే ప్రతి దాని మీద రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీనివాసరెడ్డి గారు స్పందిస్తూ తగిన ఆదేశాలు ప్రతి అధికారికి, ప్రతి శాఖకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా స్పీకర్స్ అక్బర్ ఖాన్ కానీ, విష్ణుయే కానీ, లక్ష్మీయే కానీ, అయ్యప్పనే కానీ, శ్యామే కానీ, వీళ్ళందరూ కూడా రకరకాల సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా రేషన్ కార్డులది, బస్సు సౌకర్యము, కాంపౌండ్ వాళ్ళు, ప్లే గ్రౌండు, ఇవన్నీ అంటే ముఖ్య అంశాలు ప్రజలకు ఏదైతే సంబంధం ఉన్నాయో నా ప్రతి అంశం పైన ఈరోజు మంత్రి గారు స్పందించారు. అదే రకంగా మా శాఖకు సంబంధించి మీకు మాటిస్తున్నాము. దానికి తోడు మళ్ళీ మంత్రి గారు మాకు అన్నారు, అలా మీరు 108 2 అంబులెన్స్ ఇక్కడ ఏర్పాటు చేయని చెప్పేసి 108 2 కొత్తగా అంబులెన్స్లు మీకు ఏర్పాటు చేయబోతున్నాము. హాస్పిటల్ రాబోతున్నది, కొత్తగా 108 2 అంబులెన్స్లు ఏర్పాటు చేస్తున్నాము. ఎక్కడ కూడా వైద్య సిబ్బంది కొరత లేకుండా జాగ్రత్త పడతామని చెప్పి మీతో మనవి చేస్తూ, ఈరోజు మీ యొక్క సమస్యలు, మీ యొక్క ఆలోచనలు దానిపైన తక్షణమే స్పందించిన సహచర మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే కాలంలో కొల్లూరు ప్రాంతము, కొల్లూరు డబుల్ బెడ్రూమ్లు సుమారు 15,000 పైచిలకు ఈ కాలనీ తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా మారుతుందనే విషయాన్ని విశ్వసిస్తూ మరొకసారి నేను అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటాను.